అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళైతే మేము ఈవినింగ్ మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. యాక్చువల్లీ తను మా మమ్మీ వాళ్ళ కజిన్ బ్రదరు, వాళ్ళ డాటర్ నా బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం ఒకే క్లాస్. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరం కలిసే చదువుకున్నాము. థర్డ్ క్లాస్లో అయితే మేమిద్దరము స్కూల్లో మాటలు చెప్పుకుంటున్నామని మమ్మల్ని సెక్షన్స్ మార్చేశారు. అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చున్నాము. అక్కడ వాళ్ళ ఇంట్లో జామ చెట్టు ఒకటి ఉంది. ఆ జామకాయలు కోసుకున్నాము. టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉంది. ఇంకా దాని తర్వాత అక్కడి నుంచి ఫామ్కి వెళ్ళాము. మేము ఫామ్లోకి వెళ్ళైతే అసలు చాలా రోజులు అయిపోయింది. అమ్మమ్మ వాళ్ళ పెరట్లో ఆ మొక్కలు అక్కడే సరిపోతుంది. ఏమైనా కాయలు ఉంటే డాడీయే తెస్తున్నాడు, డాడీ కానీ తాతయ్య కానీ. ఇంకా వెళ్ళి చాలా రోజులు అయిందని నేను మమ్మీ కలిసి వెళ్ళాము. ఇది చూడండి, యాపిల్ బేర్ మొక్క. అసలు ఈ చెట్టు ఉన్న విషయం కూడా మర్చిపోయాను నేను. ఏంటి అని మా మమ్మీని అడిగితే చెప్పింది యాపిల్ బేర్ మొక్క అని. చాలా ఫ్రూటింగ్ వచ్చింది, కానీ ఒక్కడ కూడా పనిలేదు. కాయలు ఎప్పుడు వస్తాయి అని నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇది సెకండ్ టైం ఫ్రూటింగ్. లాస్ట్ టైం ఫ్రూటింగ్ వచ్చినప్పుడు కూడా నేను తినలేదు. ఈసారైనా ఖచ్చితంగా తినాలి. చెట్టు చూడండి ఎంత హెల్దీగా ఉందో. అసలు చెట్టు కూడా చాలా పెద్దదైపోయింది. పూత చూసారా? ఇది యాక్చువల్లీ స్టార్ ఫ్రూట్ మొక్క. యాపిల్ బేర్, స్టార్ ఫ్రూట్ రెండు ఒకేసారి తెచ్చాము మేము. కానీ యాపిల్ బేర్ పెద్దదైంది, కానీ స్టార్ ఫ్రూట్ మొక్క ఇంకా చిన్న చెట్టుగానే ఉంది. చిన్న చెట్టు అయినా కూడా ఫ్రూటింగ్ వస్తుంది. ఫ్రూటింగ్ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. అండ్ ఇది చూసారా? ఇది వచ్చేసి అంజీర మొక్క. మేము చాలాసార్లు ఫ్రూటింగ్ వచ్చినప్పుడు వీడియోలో కూడా చూపించాము. మీరు నమ్మరు కానీ ఈ మొక్క పెట్టి 5 to 6 years అయింది. అసలు చాలా స్లో గ్రోత్ ఈ మొక్కకి. ఈ మొక్క హైట్ పెరగదు, కానీ కింద స్టెమ్ వచ్చేసి లావ్ అవుతుంది. ఫ్రూటింగ్ అయితే వచ్చింది. మిల్కీ గార్డ్ అయితే ఇందాక మాతో పాటు రాలేదు, సైకిల్ వేసుకొని వచ్చాడు. రీసెంట్గానే తాతయ్య వాళ్ళు మ్యాగీ కొన్నారు. ఇప్పుడు మ్యాగీ ఊరెళ్ళాడు, అందుకని మిల్కీ తొక్కుతున్నాడు సైకిల్. వాటర్ యాపిల్ చెట్టుకు మేము దగ్గరకు వచ్చామో లేదో వాడు వెంటనే వచ్చి ఉన్న కాయలు కోసేసుకున్నాడు. మిల్కీకి వాటర్ యాపిల్ కాయలు అంటే చాలా ఇష్టం. నాకు దొరికిన కాయలు నేను తీసుకున్నాను. మమ్మీ అడిగితే మమ్మీకి ఒకటి ఇచ్చాడు. ఒక 10 కాయలు కోసేసుకున్నాడు. ఇంక ఇప్పటికైతే పండిన కాయలు ఏమీ లేవు, అన్ని పిందెలే ఉన్నాయి. మేము రెగ్యులర్గా వెళ్ళడం లేదు కదా, అందుకని చిలకలు కొట్టేస్తున్నాయి ఉన్న కాయలు. మేము వెళ్ళినప్పుడేమో మిల్కీ మాతో వచ్చి కాయలు కోసేసుకుంటాడు. మేము మా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ చెట్టు ఎంత చిన్నగా ఉందో అప్పుడు కోడ్లన్నీ తిరిగి పాడు చేసేసేవి. ఇప్పుడేమో చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో. ఈ చెట్టు షుగర్ పేషెంట్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. కాయలు మేము మార్కెట్లో చూసాము. ఒక్క కాయ 10 రూపీస్ అంట. 10 కాయలు 100కి ఇస్తున్నారు. అయినా అవి అంత ఫ్రెష్గా ఏమీ లేవు, ఎందుకంటే ఈ కాయలు ఈజీగా పాడైపోతాయి, నిల్వ ఉండవు ఈ కాయలు. అందుకని మనము ఎప్పటికప్పుడు తినేస్తేనే నీట్గా స్వీట్గా ఉంటుంది. మా మిల్కీ చూడండి, ఇందాక వాటర్ యాపిల్ అలానే కోసుకున్నాడు. ఇక్కడ యాపిల్ బేరు పిందెలు కనపడితే తినడానికి బాగుంటాయేమోనని తీసి నోట్లో పెట్టుకున్నాడు. పచ్చిగా ఉండేసరికి ఊసేశాడు. చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు. మా మిల్కీ అయితే అలా కాదు, వాడికి ఫ్రూట్స్ చాలా ఇష్టం. ఫ్రూట్స్ తింటాడని మంచోడు కాదు, వాడు అసలు బటర్ మిల్కే టచ్ చేయడు. నిదానంగా ఉంటాడు అనుకుంటారా మిల్కీ? వాడు చాలా అలర్ట్ చేస్తాడు. పెద్ద కోతి ఏమో సీతాఫలం చెట్టు. సీతాఫలం చెట్టు పోయినసారి కూడా చూపించాను కదా, ఇప్పుడు కూడా పిందెలు బాగానే ఉన్నాయి. చూడండి గడ్డి ఎంత పెరిగిపోయిందో. అడి ఏమో ఇదంతా గడ్డంతా పీకిచ్చేసి కూరగాయల మొక్కలు అవి వేయిద్దాము అంటున్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు ములక్కాయలు కూడా కోసుకున్నాము కూర వండుకోవడానికి. ఇది చూడండి, మొన్న పడిన వర్షాలకి పిచ్చి మొక్కలు అవన్నీ కలుపు మొక్కలు కూడా చాలానే వచ్చినాయి. వచ్చేసి నారింజ చెట్టు. ఇది లాస్ట్ ఇయర్ రైనీ సీజన్ అప్పుడు పెట్టాము. ఈ మమ్మీ వాళ్ళ కొలిక్కి ఇచ్చారు ఈ మొక్కని. దీనికైతే ఇంతవరకు ఫ్రూటింగ్ ఏమీ లేదు, ఎందుకంటే ఇది ఇంకా చిన్న చెట్టే కదా, అందుకని. మమ్మీ అయితే వర్షాలు పడ్డాక బంగినపల్లి మామిడికాయలు, కొబ్బరి మామిడికాయలు ఇంకా రసాలు పెడదామని అంటుంది. డాడీ ఆఫీస్కి వెళ్ళే రూట్లో చాలా నర్సరీలు ఉంటాయి. మమ్మీ అక్కడ మామిడికాయ చెట్లు తీసుకురమ్మని చెప్పింది. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ మొక్క. మాది ఒక పెద్ద చెట్టు ఉంది కదా కుండీలో, ఆ మొక్కది ఒక చిన్న కటింగ్ తీసుకొచ్చి పెట్టాము. ఇప్పుడైతే పెద్ద చెట్టు అయింది, కానీ ఇంతవరకు ఫ్రూటింగ్ ఏమీ రాలేదు. వచ్చేసి క్లైంబర్ కదా, అందుకని ములగ చెట్టుకు పాకిచ్చాము.
ఈ మొక్క మేమేమి నర్సరీ నుంచి తీసుకురాలేదు. డ్రాగన్ ఫ్రూట్ కాయ ఒకటి తీసుకొచ్చి దాంట్లో నుంచి సీడ్స్ సపరేట్ చేసి మొక్క పెంచాము. మమ్మీ చూడండి ములక్కాయలు కోస్తుంది. ఇది వచ్చేసి మామిడికాయ చెట్టు. ఇది మా ఫామ్లో పంపు పక్కనే ఉంటుంది. ఇంకా కాసేపు ఫామ్లో అలా తిరిగి ఎంజాయ్ చేశాక మేము ఇంటికి వెళ్ళే ముందు ఒక చిన్న క్లిప్ తీసాను ఫామ్ మొత్తాన్ని. మిల్కీ అయితే ఇంటికి వెళ్ళడానికి ఇప్పుడు సైకిల్ తీస్తున్నాడు. మమ్మీ అయితే ఒక 5 ములక్కాయలు కోసింది. వెళ్ళడానికి బాగానే ఉంది కానీ ఆ ఫెన్సింగ్ లాక్ చేయడానికి అయితే అస్సలు కుదరలేదు మాకు. చివరికి ఎలాగోలా తాతయ్యకి కాల్ చేస్తే తాతయ్య వచ్చి లాక్ చేశాడు. మేము వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కానీ క్లైమేట్ వచ్చేసరికి బాగా మబ్బు పట్టింది. చూస్తేనే అర్థమవుతుంది కదా వర్షం పడేలాగా ఉందని. వర్షం పడేటప్పుడు అమ్మమ్మ వాళ్ళ పెరట్లో మొక్కలను చూడాలంటే నాకు చాలా ఇష్టం. ఎంతైనా ఈ నేచర్ మనకి సిటీలో అస్సలు ఉండదు. చూడండి ఇప్పుడే వర్షం చినుకులు కూడా స్టార్ట్ అయినాయి. ఇవాళైతే మా ఈవినింగ్ ఇలా గడిచిపోయింది. ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.